హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇప్పటి నుంచి పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ నేను సపరేట్గా చేస్తాను, అన్నింటిలో మిక్సప్ చేయకుండా పాలిటిక్స్ సపరేట్గా వీడియోస్ అనేవి చేస్తాను. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్ట్కి దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం రిలేట్ చేసుకోవాలంటే ఎకానమిక్స్ సంబంధించిన ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్, హిస్టరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంటే అక్కడక్కడ త్రవ్వకాలలో బయటపడ్డాయి అంటారు కదా, అలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం రిలేట్ చేసుకొని చదివితే మన సబ్జెక్ట్ అనేది అప్డేట్ అవుతుంది, మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాం. సో మనం కూడా సబ్జెక్ట్కి తగ్గట్టు అప్డేట్ అవుతూ ఉండాలి. సో కరెంట్ అఫైర్స్ అంటే ఏదో ఒకటే టాపిక్ కాదు, ఇది అన్ని టాపిక్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అన్నమాట. ప్రతి సబ్జెక్ట్ అప్డేట్ అవ్వడమే కరెంట్ అఫైర్స్. సో ఇన్కేస్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కాగ్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఇటీవల నూతనంగా కాగ్ అనే వ్యక్తిని నియమించడం జరిగింది. సో అధికారి ఎవరంటే కొండ్రు సంజయ్ మూర్తి. కాగ్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారంటే కె సంజయ్ మూర్తి. ఫుల్ నేమ్ వచ్చేసి కొండ్రు సంజయ్ మూర్తి. ఈయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే తొలిసారి తెలుగు అధికారి కాగ్ పదవిని చేపట్టడం జరిగింది. తొలిసారిగా కాగ్ పదవిని చేపట్టిన తెలుగు అధికారి ఎవరు అంటే కొండ్రు సంజయ్ మూర్తి అని గుర్తుంచుకోండి. సో ఈయన ఎన్నవ కాగ్ అంటే 15వ కాగ్ అని గుర్తుంచుకోండి. 15వ కాగ్. 14వ కాగ్ ఎవరంటే గిరీష్ చంద్ర ముర్ము అని గుర్తుంచుకోండి. 14వ కాగ్ ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము. ఇతని యొక్క పదవీకాలం ముగిసిన తర్వాత కొండ్రు సంజయ్ మూర్తిని నియమించడం జరిగింది. 14వ కాగ్ వచ్చేసి గిరీష్ చంద్ర ముర్ము, 15వ కాగ్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న ఆయన కొండ్రు సంజయ్ మూర్తి. నెక్స్ట్ వచ్చేసి కాగ్ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుందంటే, ఇప్పుడు మనం పాలిటిక్ లింక్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ గురించి తెలిపే ఆర్టికల్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన అర్హతలు ఏంటి అనేవి మనం చూద్దాం. ఇప్పుడు కాగ్ గురించి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసి 148. ఈ ఆర్టికల్ వచ్చేసి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి తెలుపుతుంది. ఈ ఆర్టికల్ అంటే కాగ్ గురించి తెలిపే ఆర్టికల్ ఇది 148 అని గుర్తుంచుకోండి. సో కాగ్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి తన సంతకం చేత నియమించబడుతుంది. రాష్ట్రపతి తన చేవ్రాల ముద్రతోనే తన సంతకం ద్వారా కాగ్ని నియమించడం జరుగుతుంది. కాగ్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. సో ఈయన యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈయన పదవిలో ఉంటారు. ఇందులో ఏది ముందుగా వస్తే అంతవరకు ఈయన అధికారంలో ఉండడం జరుగుతుంది. సో పదవీ కాలం ఏంటి? 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి సో ఈ కాగ్ పదవి విరమణ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద పని చేయడం కుదరదు. ఒక్కసారి పదవి విరమణ చేసిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద పని చేయకూడదు కాగ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ ఫ్రెండ్స్ కాగ్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తి ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఇతను ఎన్నో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే ఇతను 51వ ప్రధాన న్యాయమూర్తి. 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. సో 50వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఉండే ఇంత ముందు వరకు. ఆయన యొక్క పదవీ కాలం పూర్తయిన కారణంగా నూతన ప్రధాన న్యాయమూర్తిని ఎన్నుకోవడం జరిగింది. సో ప్రజెంట్ వచ్చేసి 51వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఈయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారంటే నవంబర్ నెల 11వ తేదీన 2024 సంవత్సరం. ఈ సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి సమక్షంలో ఈయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారని గుర్తుంచుకోండి. సో ఈయన యొక్క పదవీకాలం యాక్చువల్గా ప్రధాన న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఒక పదవీకాలం ఎంత? 60 సంవత్సరాల వరకు ఈయన పదవిలో ఉండడం జరుగుతుంది. 65 సంవత్సరాల వరకు పదవిలో ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎప్పటి వరకు పదవిలో ఉంటారంటే 2025 మే 13 వరకు పదవిలో ఉంటారు. 2025 మే 13 వరకు పదవిలో ఉండడం జరుగుతుంది జస్టిస్ సంజీవ్ ఖన్నా. సో గుర్తుంచుకోండి ఎప్పటి వరకు ఉంటారు అనేది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ పదవి విరమణ తర్వాత వీళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చా అంటే ఇంకా న్యాయవాద వృత్తిని చేపట్టవచ్చా అంటే హైకోర్టులలో, సుప్రీంకోర్టులలో అంటే ప్రాక్టీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేయకూడదు. పదవి విరమణ తర్వాత ప్రాక్టీస్ అనేది నిషేధం అనేది గుర్తుంచుకోండి. ప్రాక్టీస్ నిషేధం, ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి తెలిపే ఆర్టికల్స్ ఏంటంటే, యాక్చువల్గా సుప్రీంకోర్టు గురించి మన భారత రాజ్యాంగంలో ఏ భాగం తెలియజేస్తుందంటే 5వ భాగం తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు గురించి తెలిపే భాగం ఏంటంటే 5వ భాగం. సో ఆర్టికల్స్ ఏంటంటే, ఆర్టికల్ 124 నుంచి 147 వరకు గల ఆర్టికల్స్ సుప్రీంకోర్టు గురించి తెలియపరుస్తాయి అన్నమాట. 5వ భాగంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ భాగం అంటే 5వ భాగం. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆర్టికల్ 124 నుంచి 147 వరకు ఆర్టికల్స్ సుప్రీంకోర్టు గురించి తెలుపుతాయని గుర్తుంచుకోండి. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శాలరీ జీతం ఎంత ఉంటుందంటే 2,80,000 ఉంటుంది. అదే సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తుల జీతం ఎంత ఉంటుందంటే 2,50,000 ఉంటుందని గుర్తుంచుకోండి. ప్రధాన న్యాయమూర్తి జీతం 2,80,000, మిగతా సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల జీతం వచ్చేసి 2,50,000 అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఇది కూడా ఈ కరెంట్ అఫైర్స్ అండి చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా పాలిటీలో బిగ్స్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ ఆల్సో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జాతీయ మానవ హక్కుల చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ నియమించడం జరిగింది. ఈయన ఏ తేదీన నియమించారంటే డిసెంబర్ 23 ఈ ఇయర్ 2024 సంవత్సరంలో ఈయన నియమించడం జరిగింది. సో ఇందులో సభ్యులు ఎవరు ఉన్నారంటే ప్రియాంక కనుంగో, డాక్టర్ జస్టిస్ విద్యుత్ రంజన్, వీరు సభ్యులుగా ఉన్నారు ఈ కమిషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు దీనికి చైర్పర్సన్గా ఎవరు పనిచేశారంటే అరుణ్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి పనిచేశారు. ఇతని పదవీకాలం ముగియటంతో కొత్త చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. సో ఇతని పదవీకాలం ఎప్పుడు ముగిసిందంటే జూన్ 1, 2024 సంవత్సరం. ఇదే సంవత్సరంలో జూన్ నెలలో ఇతని యొక్క పదవీకాలం ముగిసిందని గుర్తుంచుకోండి. అరుణ్ కుమార్ మిశ్రా యొక్క పదవీకాలం ముగిసింది. సో ఆ తర్వాత దీనికి చైర్మన్గా యాక్టివ్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే విజయభారతి, ఈమె సభ్యురాలు అన్నమాట. ఈమెనే చైర్పర్సన్గా యాక్టివ్గా ఉండడం జరిగింది, చైర్పర్సన్గా చూసుకోవడం జరిగింది విజయభారతి. ఈమె సభ్యురాలు, ప్రజెంట్ కమిషన్లో సభ్యురాలు అన్నమాట విజయభారతి సయాని. సో ఇప్పుడు ఏంటంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి ఇది ఏ విధంగా ఏర్పడిందో చూద్దాం. ఇది ఏ విధంగా ఏర్పడిందంటే మానవ హక్కుల రక్షణ చట్టం 1993 ద్వారా ఏర్పాటైన చట్టబద్ధ సంస్థ అన్నమాట. ఈ చట్టం ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. సో ఈ కమిషన్ని ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఏ చట్టం అంటే మానవ హక్కుల రక్షణ చట్టం 1993 చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. సో ఇది ఒక చట్టబద్ధ సంస్థ అని గుర్తుంచుకోండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థన చట్టబద్ధ సంస్థన అంటే చట్టబద్ధ సంస్థ అని గుర్తుంచుకోండి. అంటే ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసి దాన్ని చట్టబద్ధ సంస్థ అంటారు. రాజ్యాంగబద్ధ సంస్థ అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ప్రకరణల ద్వారా ఏర్పాటు చేస్తే దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ అంటారు. సో ఇది చట్టం ద్వారా ఏర్పాటు చేశారు కాబట్టి ఇది ఒక చట్టబద్ధ సంస్థ. ఇందులో సభ్యులు ఎంతమంది ఉంటారంటే ఒక చైర్మన్ అండ్ 4 సభ్యులు ఇందులో ఉండడం జరుగుతుంది. ఎన్హెచ్ఆర్సీలో సభ్యులు ఎంతమంది? ఒక చైర్మన్ మరియు 4 సభ్యులు ఉంటారు. అంటే టోటల్గా 5 మెంబర్స్ ఉంటారు. చైర్మన్ మరియు 4 సభ్యులు ఉంటారని గుర్తుంచుకోండి. సో చైర్మన్గా నియమింపబడే వ్యక్తి పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి మాత్రమే ఉండాలి. ఈ చైర్మన్గా ఎవరిని ఎన్నుకోవాలంటే పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన వ్యక్తి దీనికి చైర్మన్గా ఎలిజిబుల్ అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ బిట్ గుర్తుంచుకోండి. దీనికి ఎవరిని ఎన్నుకుంటారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన పదవి విరమణ చేసి ఉండాలి, అతన్ని దీనికి చైర్పర్సన్గా నియమిస్తారని గుర్తుంచుకోండి. సో ఈ చైర్పర్సన్ ఎవరు నియమిస్తారంటే డైరెక్ట్ రాష్ట్రపతి నియమిస్తారంటే కాదు, ఒక కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి వీరిని నియమిస్తారు. సో ఆ కమిటీలో ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రి, నెక్స్ట్ లోక్సభ యొక్క స్పీకరు, నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. ఇక్కడ చూడండి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కదా అంటే ఉపరాష్ట్రపతి కాదు, డిప్యూటీ చైర్మన్ అని గుర్తుంచుకోండి. రాజ్యసభ చైర్మన్ ఎవరు? రాజ్యసభకు చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఉపరాష్ట్రపతి. సో ఇక్కడ ఉపరాష్ట్రపతి కాదు, డిప్యూటీ చైర్మన్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అండ్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మరియు కేంద్ర హోంమంత్రి ఈ కమిటీలో మెంబర్స్గా ఉంటారు. ఈ కమిటీ యొక్క సిఫార్సు మేరకే ఎన్హెచ్ఆర్సీ కమిషన్ యొక్క చైర్పర్సన్ని నియమిస్తారని గుర్తుంచుకోండి. ఈ కమిటీ యొక్క సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆ చైర్పర్సన్ని నియమిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈయన పదవీకాలం ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈయన పదవిలో ఉంటారు అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఎవరు? జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం. ఎన్నో చైర్మన్ అంటే 9వ చైర్మన్ ఈయన రామసుబ్రహ్మణ్యం. జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం 9వ చైర్మన్. సో దీనికి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ రంగనాథ్ మిశ్రా
ఎన్హెచ్ఆర్సీ కమిషన్కు ఫస్ట్ చైర్మన్ 1993లో. దీని యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరు? జస్టిస్ రంగనాథ్ మిశ్రా. సో మీరు ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు, ఎన్నో వ్యక్తి, ఇప్పుడు ప్రజెంట్ అనే వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా అట్లానే ఇస్తున్నారు. ఇప్పటికంటే లాస్ట్ ఇయర్సే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో మనము బిఫోర్ ఆఫ్టర్ అన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవల రీసెంట్గా 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడం జరిగింది. సో గవర్నర్ టాపిక్ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా గవర్నర్తో ఇష్యూస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్కి గొడవలు, ఈ విధంగా గవర్నర్ గురించి ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు న్యూస్ ఏంటంటే 5 రాష్ట్రాలకి కొత్త గవర్నర్లను నియమించడం జరిగింది. సో అవేంటో చూద్దాం. ఆ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్స్ ఎవరో చూద్దాం. ఒడిశాకు కంబంపాటి హరిబాబును నియమించారు గవర్నర్గా. ఇప్పుడు ప్రజెంట్ ఒడిశా గవర్నర్ ఎవరు? కంబంపాటి హరిబాబు. ఈయన ఇంతకుముందు మిజోరాంకి గవర్నర్గా పనిచేయడం జరిగింది. మిజోరాంకి గవర్నర్గా పనిచేసి మిజోరాం నుంచి ఒడిశాకు బదిలీ చేసారు కంబంపాటి హరిబాబుని. సో ఇక్కడ ఇది రాష్ట్రం గవర్నర్. ఒడిశాకి ఎవరు? కంబంపాటి హరిబాబు. నెక్స్ట్ వచ్చేసి కేరళకు ప్రజెంట్ ఇప్పుడు ఎవరు? రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గవర్నర్గా ఇప్పుడు ఉన్నారు. ఈయన ముందు బీహార్కి గవర్నర్గా పనిచేయడం జరిగింది. బీహార్ నుంచి కేరళకు బదిలీ చేశారు. ఈ ముగ్గురిని బదిలీ చేశారు, ఇలా నియమించారు. నెక్స్ట్ వచ్చేసి బీహార్. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రజెంట్ గవర్నర్. ఇంతకుముందు ఈయన కేరళలో గవర్నర్గా పనిచేశాడు. సో కేరళ నుండి బీహార్కి బదిలీ చేయడం జరిగింది. ఇక్కడ బీహార్ నుండి కేరళకి బదిలీ చేశారు, ఇక్కడ కేరళ నుండి బీహార్కి బదిలీ చేశారు. సో కేరళకి ఎవరు? రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. బీహార్కి వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. వీళ్ళు ముగ్గురిని బదిలీలు చేశారు. నెక్స్ట్ వచ్చేసి మిజోరాంకి ప్రజెంట్ గవర్నర్గా ఎవరిని నియమించారంటే జనరల్ విజయ్ కుమార్ సింగ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మణిపూర్కి ఎవరిని నియమించడం జరిగిందంటే అజయ్ కుమార్ భల్లాని మణిపూర్కి గవర్నర్గా నియమించడం జరిగింది. సో ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవి స్టేట్స్, ఇవి గవర్నర్స్, ఇవి ఇంతకుముందు వర్క్ చేసిన స్టేట్స్లో గవర్నర్స్ అనమాట. ఇంతకుముందు వర్క్ చేసిన స్టేట్స్ వీళ్ళ యొక్క. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ గురించి తెలిపే భాగం ఏంటంటే 6వ భాగంలో గవర్నర్కి సంబంధించింది ఉంటుంది. 6వ భాగం రాజ్యాంగంలోని 6వ భాగంలో ఉంటుంది. సో ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 153 నుంచి 167 మధ్యలో గల ఆర్టికల్స్ గవర్నర్ గురించి తెలుపుతాయి. ఆర్టికల్ 153 నుంచి 167 మధ్య గల ఆర్టికల్స్ ఎవరి గురించి తెలుపుతాయి? గవర్నర్ గురించి తెలపడం జరుగుతుంది. సో ఇక్కడ గవర్నర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ చట్టం గురించి మనం తెలుసుకుందాం. 7వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది ఎప్పుడు అంటే 1956లో చేశారు. 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ఇయర్ కూడా గుర్తుంచుకోండి. సో ఈ చట్టం ఏం తెలుపుతుందంటే ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు. ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్గా నియమించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిపి రాధాకృష్ణన్ గవర్నర్గా పనిచేశారు కదా. సో మనకి ఇన్ఛార్జ్గా పనిచేశారు. సో ఆయన ఇంకో స్టేట్కి ఏదో స్టేట్కి కూడా ఆయన గవర్నర్గా చేస్తూ మన స్టేట్కి కూడా గవర్నర్గా చేయడం జరిగింది. ఇన్కేస్ మీకు ఆయన ఏ స్టేట్కి చేశారో తెలుసుంటే ప్లీజ్ కమెంట్ చేయండి నాకు. సిపి రాధాకృష్ణన్ గవర్నర్గా చేశారు. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి చేవ్రాలు ముద్రచే ఈయన నియమించబడతారు. రాష్ట్రపతిచే నియమించబడేది ఎవరు? గవర్నర్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి తన సంతకంతో నియమిస్తారు. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ పార్లమెంటులోని ఏ సభలో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ సభ్యుడై ఉండరాదు. అంటే పార్లమెంటులోని ఏ సభలో కూడిన సభ్యుడై ఉండడు, రాష్ట్ర శాసనసభలో ఉన్న ఏ సభలో కూడిన సభ్యుడై ఉండరాదు గవర్నర్ అని గుర్తుంచుకోండి. 7వ రాజ్యాంగ సవరణ చట్టం ఎవరి చేత నియమించబడతాడు అండ్ ఏ సభలో ఉంటాడు, ఏ సభలో కూడా సభ్యుడు కాడు గవర్నర్. నెక్స్ట్ వచ్చేసి ఈయనకి శాలరీ ఎంత వస్తుందంటే 3,50,000 వస్తుంది. 3,50,000 గవర్నర్కి లభించే జీతం అనమాట. గవర్నర్కి ఏ వయసు అర్హత అంటే 30 సంవత్సరాలు నిండి ఉండాలి, భారతీయుడే ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి అండ్ అదేవిధంగా 30 సంవత్సరాలు నిండి ఉంటే గవర్నర్కి అర్హుడనమాట. సో ఈయన పదవీకాలం వచ్చేసి 5 సంవత్సరాలు లేదా రాష్ట్రపతి అభిష్టం వరకు. రాష్ట్రపతి ఎప్పుడైనా గవర్నర్ని తొలగించవచ్చును తన అభిష్టం మేరకు. 5 సంవత్సరాలు లేదా రాష్ట్రపతి అభిష్టం మేరకు ఈయన పదవీకాలంలో ఉంటారని గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ బిట్. సో మన ప్రజెంట్ తెలంగాణ గవర్నర్ అంటే జిష్ణుదేవ్ శర్మ. ఎవరు మన ప్రజెంట్ తెలంగాణ గవర్నర్? జిష్ణుదేవ్ శర్మ. ఈయన 4వ గవర్నర్. ఫస్ట్ వచ్చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి, మన తెలంగాణకి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిపి ఈఎస్ఎల్ నరసింహన్ ఉన్నారు. తర్వాత వచ్చేసి తమిళిసై సౌందరరాజన్ గారు ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకే
2 స్టేట్స్కి కలిపి ఒక గవర్నర్ ఉన్నారని, సిపి రాధాకృష్ణన్ అని, ఆయన 3rd. ఇప్పుడు వచ్చేసి ఆయన తర్వాత జిష్ణుదేవ్ శర్మ 4th గవర్నర్గా ఉండడం జరిగింది. సో మన తెలంగాణకి ఫస్ట్ గవర్నర్ ఎవరు? ఈఎస్ఎల్ నరసింహ అని గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ పాలిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ నేను డీటెయిల్గా ఇచ్చాను. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి, తప్పకుండా లైక్ మాత్రం చేయండి. సో మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.